విశాఖలో కూటమి వాళ్ళే మొత్తం గెలిచారు ఎమ్మెల్యేలుగా. అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీన్ కట్ చేస్తే అక్కడ ఏం జరుగుతూ ఉంది. తాజాగా అక్కడ ఫుడ్ కోర్టును కొట్టేశారు. ఫుడ్ కోర్టులు క్రిందటిసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకొచ్చారు. విజయవాడ దగ్గర నుంచి వివిధ పట్టణాలలో రాత్రిపూట్ల నైట్ లైఫ్ని ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళ కోసం ఫుడ్ కోర్టులు అన్ని రకాల ఆహారాల్ని, మాంసాహారం, శాకాహారం, పళ్ళు, అన్ని రకాలు ఎవరెవరు ఏమేమి అమ్ముకుంటారో అవన్నీ పొద్దున పూట నుంచి సాయంత్రం దాకా అమ్ముకోవడం ఒక ఎత్తు. ఫుడ్ కోర్ట్ దగ్గర అమ్ముకున్నప్పుడు ₹4 ఎక్కువ వస్తుంది. అందరూ కస్టమర్లు అక్కడికే వస్తారు. ఆ విధమైనటువంటి ఒక బేస్ని ఏర్పాటు చేశారు. అలాగా కొన్ని ప్రాంతాల్లో స్థిరమైనటువంటి కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అట్లాగే విశాఖపట్నం ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్న షాపుల్ని ధ్వంసం చేసేయడంతో పాటుగా అనేక బడ్డీ కొట్లని వాటిట్లో కూడా పీకి పడేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్కే తాజాగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదేం దుర్మార్గం అంటూ నిలదీశారు. అందులో కూటమిలో మేము కూటమికే ఓట్లేసాము, జనసేననే గెలిపించుకున్నాం, తీరా చూస్తే మాకే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అన్నటువంటి విషయాన్ని తాజాగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక వైపున ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఏంటిది అన్నటువంటి దాన్ని. దాంతో ఇప్పుడు ఎమ్మెల్యేని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తిట్టిపోస్తూ వచ్చారు. జనసేన పార్టీ సభ్యునైనా నాకు ఓపెన్ చర్చ అయ్యింది. ఈ రోజు నేను పోతే ఆ బతుకేమైపోయింది చూడండి. అయినా ఇక్కడ మేము తెగించున్నాం. ఒక్కొక్కరు ఎవరైనా పోతే మాకు పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. చెప్తున్నా, ఇన్ని రోజులు ఈ ఫుడ్ కోర్టు కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసాం. మా కష్టకాలంలో కూడా అప్పుడు వైసీపీ వాళ్ళు ఓపెన్ చేసిన ఇక్కడ అప్పటికే చాలా మంది జనసేన, టీడీపీ వాళ్ళు అందరూ ఉన్నాం. నేను చూడండి, జనసేన మొన్న ఎలక్షన్ లో వంశీకృష్ణ శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేసాం. ప్రతి ఒక్కరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి గెలాలి, చంద్రబాబు గారికి గెలాలని మేము పనిచేస్తే ఈరోజు అన్యాయంగా అక్రమంగా పోలీసు వారిని బెటాలియన్ తీసుకొచ్చి వితౌట్ నోటీస్ షాపులు తొలగిస్తారా? నేను ఒక పార్టీ సభ్యుడిగా ఇక్కడ వ్యాపారస్తుడిగా అడుగుతున్నాను. దీన్ని అందరూ ఖండించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఊరికే ప్రసక్తి లేదు. మాకు న్యాయం జరగాలి. ఇది పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి పరిస్థితి సంచలనం సృష్టించి దీని మీద జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ స్పందించారు. ఫుడ్ కోర్ట్ తొలగింపు హేయమైన చర్య, స్థానిక ఎమ్మెల్యే కూడా సమాచారం లేకుండా షాపులు తొలగించేయడం బాధాకరం. మేయర్, కమిషనర్ ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం వేసుకుని పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు దారితీస్తాయి. అవసరమైన మేరకు రెంట్ ఫిక్స్ చేసి గుర్తింపు కార్డులు ఇచ్చి చట్టబద్ధంగా సపోర్ట్ చేయాలి. పేద ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా ఇట్లాగే జీవనోపాధి, పేదల జీవనోపాధికి ఎట్లా దెబ్బతీస్తారంటూ మండిపడ్డారు. మేయరు, జీవీఎంసీ కమిషనర్ వాళ్లే కౌన్సిల్లో పెట్టి వాళ్లే డిసైడ్ అయిపోయి ఒకళ్ళపై ఒకళ్ళు నెపం వేసుకుంటూ అన్యాయంగా ఫుడ్ కోర్టు షాపులు తొలగించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అసలు వాళ్ళల్లో వాళ్ళు ఎట్ట పెట్టుకుంటారు? అక్కడ ఉన్నది అధికార పక్షం. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంగా ఉండేది. వాళ్ళని దించేసేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళే కీ రోల్ పోషిస్తుంటే వాళ్ళు ఇక్కడ ధ్వంసమైంది వీళ్ళ హయాంలో. వాళ్ళ పేరు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, లేదా అధికారుల మీదకు తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మరి వాళ్ళ జీవితాలు ఏంటి? ఇట్లాంటి స్టేట్మెంట్లతో వాళ్ళని మోసం చేస్తారో చూడాలి.